డ్రగ్ ఇన్స్పెక్టర్లకు 18 మందిని అపాయింట్ చేసినాం. సివిల్ అసిస్టెంట్ సర్జన్ 422 మందిని అపాయింట్ చేసినాం. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ను 24 మందిని అపాయింట్ చేసినాం. జూనియర్ అసిస్టెంట్స్ను 334 మందిని అపాయింట్ చేసినాం. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ను 156 మందిని అపాయింట్ చేసినాం. అసిస్టెంట్ ప్రొఫెసర్ను 46 మందిని అపాయింట్ చేసినాం. మరో 7,000కు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ల్యాబ్ టెక్నీషియన్లు 1,284 మందిని భర్తీ చేసినాం. తర్వాత ఎంపీహెచ్ఏ 1930 మందిని అపాయింట్ చేసినాం. ఫార్మసిస్టులు 732 మందిని, నర్సింగ్ ఆఫీసర్స్ 2,322 మందిని, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 607 మందిని, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 45 మందిని. ఇంకా కొన్ని ప్రక్రియ కొనసాగుతా ఉన్నది. ఇంతమందికి పోస్టింగ్ ఇప్పించినాం. మరి నువ్వు ఏ పిఎస్సిలా, ఏ సబ్ సెంటర్లా, ఏ సిఎస్సిలా ఒక్క డాక్టర్ తెచ్చిన వారిని మనం అడుగుతా ఉన్నాం. నేను ఎన్నోసార్లు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ ఏదైతే ఉన్నదో, హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ రిజిస్టర్ ఇంటికి తెప్పించుకొని సంతకం పెట్టుకుంటుంటే నీ సిగ్గు లేదు నీకు ఇంకా మాట్లాడడానికి. వైద్యం మీద నువ్వా మాట్లాడేది? నేను ఇప్పటి వరకు 3 సార్లు హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్స్ కండక్ట్ చేసిన, రివ్యూ చేసిన, ఎన్నో హాస్పిటల్ మీద రివ్యూ చేసిన. నువ్వు రివ్యూ చేసినా ఒక్కసారన్నా హెల్త్ మీద? కేవలం మీటింగ్ కండక్ట్ చేయలేదు. నువ్వు మీటింగ్ కండక్ట్ చేయకుండా రిజిస్టర్లు ఇంటికి తెప్పించుకొని సంతకం పెట్టే దాఖలాల్ని మళ్ళీ పెద్ద డాక్టర్లను అందరినీ ప్రొవైడ్ చేసి డిప్యుటేషన్లు, బయట డిప్యుటేషన్లు వేస్తే మొన్నటికి మొన్న 10 మందిని మెడికల్ తర్వాత పారామెడికల్ క్యాన్సిల్ చేపించి ఏరియా హాస్పిటల్ మళ్ళీ వాపసు తీసుకొని వచ్చాం. అట్లాంటిది ఈరోజు అందరు డాక్టర్లు మంచిగా పనిచేస్తూ ఉన్నారు. ఆ డాక్టర్లు అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. యాజ్ ఎ సేమ్ ప్రొఫెషన్ నేను డాక్టర్లను రిక్వెస్ట్ చేసి ఈరోజు పోయి చూడుకోని హాస్పిటల్లో నువ్వు పోయి ఎంక్వైరీ చేసుకో కావాలంటే ఈరోజు ఎన్ని డెలివరీలు పెరిగినాయి, ఎన్ని సిజేరియన్ సెక్షన్లు పెరిగినాయి చూస్తే నీకే తెలుస్తుంది. హాస్పిటల్ ఇంప్రూవ్ అయిందా? బెస్ట్ అవార్డు వచ్చింది హాస్పిటల్, ఏరియా హాస్పిటల్కు. అట్లాంటిది అవన్నీ అవసరం లేదు. ప్రజలకు వైద్యం అందుతున్నదా, మంచి వైద్యం అందుతున్నదా లేదా? నీ ఆయంలో మంచి వైద్యం అందిందా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి వైద్యం అందిందా? నువ్వే పోయి ప్రజలకి అడుగు తెలుస్తుంది. ఎవరో నీ శంషగాళ్ళు పోయి రోజు టీఆర్ఎస్ నాయకులు తాగిపోయి ఆ డాక్టర్ల మీద గొడవ చేసుకొని ఏదో రాజకీయ పెద్దలను చెలాయిస్తామనంటే మేమే కేసులు పెట్టకుండా పోనీ అని వదిలిపెట్టించినాం. లేకుంటే ఆ డాక్టర్లతో కంప్లైంట్ ఇప్పించి అందరినీ బొక్కలో వస్తుంటే కేసులు రిజిస్టర్ చేస్తూ ఉంటుంది. కానీ మాది అది కాదు. ఎంతో మంది డాక్టర్లు లీవ్ పెట్టిపోతాం సార్, మాకు ఇదేమి టార్చర్ ఇది, రోజు ఒకటి వచ్చి లీడర్ వచ్చి టీఆర్ఎస్ నాయకుడిని అని చెప్పుకుంటాడు అని చెప్పేసి మాకు రోజు వచ్చి తాగి గొడవ చేస్తూ ఉంటే మేము ఎట్లా పని చేయాలని అడిగితే నేను రిక్వెస్ట్ చేసి వద్దు మీరేం భయపడకుండా అని చెప్పేసి వాళ్ళు లీవ్ పెట్టిపోతామంటే కూడా లీవ్ పెట్టిపోకుండా వాళ్ళకి పని చేపించుకుంటా ఉన్నాను నేను. అట్లాంటిది పోయి మళ్ళీ ఉల్టా నాకే నువ్వు పెద్ద నీకేమొస్తుంది చాతగాను నువ్వు. మాకు గత 20 సంవత్సరాల నుంచి మేము ఎన్నోసార్లు ప్రభుత్వంలో ఉన్నాం. నీ అదృష్టం కొద్దీ కేవలం హరీష్ రావు వారికి గొప్పదనం వలన, హరీష్ రావు పెట్టిన భిక్ష వలన, కేసీఆర్ గారు పెట్టిన భిక్ష వలన నువ్వు ఎమ్మెల్యేగా గెలిచినావు. నేను పోరాటం చేసి గెలిచిన. కేసీఆర్ గారు నన్ను పిలిస్తే కూడా నేను పార్టీ మారకుండా నేను కొట్లాడినా ప్రజల మద్దతుతోని. ఈరోజు కూడా ప్రజలకు నాకు బాధపడతా ఉన్నా, ఏం చేయలేకపోతా ఉన్నా అని చెప్పేసి మా కార్యకర్తలకు. ఎందుకంటే నీలాగా దోషి పెడతలేదు నేను. నా కార్యకర్తలు కూడా నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు. 7వ గోదావరి రైల్వే స్టేటు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కుంభకోణాలు తీస్తే బయటపడతాయి. 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు డెవలప్మెంట్, మేము ఈ 18 నెలల్లో మేమేం చేసినాం డెవలప్మెంట్ చూసుకుందాం. ప్రజలే దానికి తగిన జవాబు చెప్తారని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇక ఇంకా కూడా నువ్వు చేసిన ఎందుకయ్యా నీకు అంత జర్నలిస్టులను విడిచిపెట్టలేదు కదా నేను.